హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి మీరు వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో నిన్నటి క్లాస్లో మనము ఆమ్, 18వ శ్లోకం గురించి చర్చించాము. ఎక్కడైతే భగవంతుడికి చెప్తున్నారో ఆ, ఈ క్షర మరియు అక్షర అనేటటువంటి జీవులకు అతీతమైనటువంటి ఒక పురుషోత్తముణ్ణి నేను, ఇంకా నేనే ఉత్తమమైన వాణ్ణి, ఐఎమ్ ద గ్రేటెస్ట్, మరియు ఈ లోకంలో కూడా వేదాలలో కూడా నేను పురుషోత్తముడుగా తెలియబడతాను అని చెప్పారు. అయితే ఆ శ్లోకం తర్వాత శ్లోకము 19th, ఇది నిన్న ఆల్రెడీ రిసైట్ చేశాం. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సో ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, దానికి కంటిన్యూషన్గా ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, ఏ విషయాన్ని? ఈ క్షర అక్షర జీవులకు అతీతంగా ఒక పురుషోత్తముడు ఉన్నారు, ఇంకా ఆ పురుషోత్తముడు పూర్ణ పురుషోత్తముడు సర్వోన్నతమైనటువంటి వ్యక్తి ఆ, అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వ్యక్తి అన్ని తెలుసుకున్నవాడు. స సర్వవిత్. సర్వవిత్, విత్ అంటే తెలిసినవాడు, సర్వవిత్ అంటే అన్ని తెలిసినవాడు. సో ఈ లోకంలో జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎప్పుడెప్పుడు మీరు చాలా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కలిశారనుకోండి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో యూ బికమ్ వెరీ ఇంప్రెస్డ్. అవా ఇన్ని విషయాలు ఉంటాయి ఆ ఫినాన్స్లో, మ్యూచువల్ ఫండ్స్, ఇది అది, ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తారు. సిమిలర్లీ యూ మీట్ సమ్, ఎక్కడైనా ఎక్స్పర్ట్ని కలిస్తే యూ ఫీల్ దట్ వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అని, రైట్? బట్ ద పాయింట్ ఇస్, వాళ్ళకు సర్వజ్ఞానం లేదు. సర్వజ్ఞానం అంటే ఏంటి? భౌతిక జ్ఞానం బహుశా ఒక లెవెల్ వరకు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికం గురించి మ్యాక్సిమం మందికి తెలీదు. సో అందుకనే ఒక వ్యక్తి చాలా జ్ఞానవంతుడు అయినప్పటికీ తనని సర్వజ్ఞుడు అని చెప్పరాదు. ఎందుకంటే అసలైన సర్వజ్ఞుడు ఎవరు? సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినవాడు. అసలైన అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరైతే కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు క్షర జీవులకు అతీతమైన వాడు, ఇంకా నేను ఆయన శరణగతి తీసుకొని ఆయన భక్తి చేయాలి అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు అన్ని తెలిసినవాడు అని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ. సో అసలైన జ్ఞానం అనేది ఈ లోకంలో ఉండే ఆ, వాక్ చాతుర్యము. చాలామంది కొంచెం మాట్లాడడంలో ఎక్స్పర్ట్గా ఉంటారు, కొంతమంది కొన్ని కొన్ని ఏరియాస్లలో చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ యాజ్ ఫార్ ఎస్ డివోషనల్ సర్వీసెస్ కన్సర్న్. అంటే భక్తిపరంగా చూస్తే జ్ఞానాన్ని పెంపొందించుకోవడము అనేది భక్తిలో ఆ, మనకి ఒకవేళ భక్తి భావం ఉంటేనే ఆ జ్ఞానాన్ని గనక మనం సరిగ్గా ఉపయోగిస్తేనే అది మనకు సహాయపడుతుంది. కానీ కేవలం ఒక వ్యక్తికి చాలా జ్ఞానం ఉంది, 4 వేదాలు వచ్చు, భాగవతంలో అన్ని శ్లోకాలు వచ్చు, భగవద్గీతల శ్లోక నంబర్ చెప్తే చెప్పేస్తాను, ఇవన్నీ కూడా ఉండొచ్చు,
బట్ దట్ ఈస్ నాట్ అ సైన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ భక్తి. అంటే అది భక్తిలో ఎదిగినటువంటి ఒక సంకేతము కాదు. ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే భక్తి అనేది ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ కాదు. అంటే బుద్ధితో భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రక్రియ కాదు భక్తి. మీరు బుద్ధితో శాస్త్రాల్లో ఉండే విషయాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు, 14 లోకాలు, 24 ఎలిమెంట్స్, బుద్ధితో ఇవన్నీ తెలుసుకోవచ్చు. కానీ భగవంతుణ్ణి బుద్ధితో తెలుసుకోరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్టింక్షన్. సో భగవంతుని ఎలా తెలుసుకోవాలండి? ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేసి చెప్పండి. అది భగవంతుని ఎలా తెలుసు? భక్తి ఇంకా ప్రేమతో తెలుసుకోవచ్చు ప్రభుజీ. భక్తి ఇంకా ప్రేమతో తెలుసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇట్ ఈస్ స్టిల్ నాట్ కంప్లీట్. ప్రభుజీ, భగవంతుడు తానంతట తనగా మనకి నిరూపితమైతే గానీ తెలుసుకోలేం ప్రభుజీ. 100%. వెరీ గుడ్ సాయి కిరణ్ గారు, చాలా బాగా చెప్పారు. సో ఎప్పుడైతే భగవంతుడు తలుచుకుంటారో అప్పుడే మనం భగవంతుడిని తెలుసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. అంటే ఈ యొక్క వ్యాఖ్యానము చైతన్య చరితామృతంలో కూడా వస్తుందన్నమాట. ఎక్కడైతే సార్వభౌమ భట్టాచార్య ఉంటాడు. సో 500 సంవత్సరాల క్రితం జగన్నాథ్ పూరిలో ప్రధాన అర్చకులు ఉంటారు కదా టెంపుల్లో. సో సార్వభౌమ భట్టాచార్య అనే వ్యక్తి తను ప్రధాన అర్చకుడు అనమాట. తను గృహస్థుడు, ఇంకా శాస్త్రవేత్త, చాలా చాలా ఉన్నతమైన వాడు. కానీ తను ఒక రకంగా ఒక మాయావాది. ఆ, తను శాస్త్రవేత్త, మంచి బ్రాహ్మణుడు అంతా ఉన్నప్పటికీ తను నిరాకారమే ఉన్నతమైన సత్యం అని అనుకునేవాడు అనమాట. సో అటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభుల వారిని కలవడం అనేది జరుగుతుంది. చైతన్య మహాప్రభుల వారు ఎప్పుడైతే జగన్నాథ్పురికి వెళ్తారో అక్కడ జగన్నాథుడిని చూసి ఆయన మూర్ఛపోయి కింద పడిపోతారు. అక్కడ ఉండే భటులు అనుకుంటా అంటారు, రంపో ఎవరినా పిచ్చివాళ్ళ ఇలా కింద పడిపోయాడు, చూడ్డం కింద అందంగా ఉన్నాడు. ఉమ్. స్పృహ తప్పి పడిపోయారు చైతన్య మహాప్రభుల వారు. ఇంకా వాళ్ళందరూ వచ్చి ఆ, చైతన్య మహాప్రభుల వారికి ఆ, ఆ, వీళ్ళు ఎవరో భటులు వచ్చి అంతా కూడా ఆయన్ని బయటికి వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తుంటే సార్వభౌమ భట్టాచార్య వచ్చి ఆపండి ఆపండి అన్నారు. వచ్చి చెక్ చేశారు. కాటన్ తీసుకొని ఇక్కడ ముక్కు దగ్గర పెట్టారు. ఈయన ప్రాణంతో ఉన్నాడా లేదా? అరే, ఊపిరైతే నడుస్తుంది. ఎంత మంచి సన్యాసి, ఆ, చాలా గొప్పవాడే ఉంటాడని ఆయనను తీసుకెళ్లారు వారింటికి. ఆ, ఇంకా ఆయన్ని వెతుకుతూ వెతుకుతూ చైతన్య మహాప్రభుల వారి పార్షదులందరూ కూడా ఆయనతో పాటు ఎప్పుడైతే తెలిసిందో సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో ఉన్నారని అందరూ కూడా అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత చైతన్య మహాప్రభుల వారు స్పృహ నుంచి ఆ, స్పృహకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ అవుతుందన్నమాట. జగన్నాథుడిని చూసి తనకి బృందావనంలో ఉండే కృష్ణుడు గుర్తొచ్చారు. అండ్ దాట్స్ ఇదా ఒక్క కారణం చాలు ఈయన మూర్ఛపోయి కింద పడిపోవడానికి. సో ఆ విధంగా రాధా రాణి యొక్క భావము అందులో ప్రకటమైందనమాట. అలా సో ఇది అష్టసాత్విక వికారాలు అని అంటారు. సో దీన్ని ఇమిటేట్ చేయరాదు, బట్ ఇది ఉన్నత స్థాయిలో ఉండే భక్తులకి కలుగుతుంది. సో అలా అక్కడ ఉన్నప్పుడు గోపీనాథ ఆచార్య ఎవరైతే ఉన్నారో సార్వభౌమ భట్టాచార్యుల వారి అల్లుడు అనమాట. వారి కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తారు. గోపీనాథాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన చైతన్య మహాప్రభుల వారు పూర్ణ పురుషోత్తమ భగవానుడు కృష్ణుడు అనే విషయం ఆయనకు తెలుసు. సో ఆయన చాలా ఆనందపడ్డారు, అరే సాక్షాత్ కృష్ణుడు ఇక్కడికి వచ్చారనేది. అయితే ఈ విషయాన్ని సార్వభౌమ భట్టాచార్యకి చెప్తారనమాట. ఎవరు? గోపీనాథాచార్య. నువ్వు ఎవరినైతే తీసుకొచ్చావో సన్యాసి సన్యాసి అనుకుంటూ. ఇంకా సార్వభౌమ భట్టాచార్య కూడా చాలా మామూలుగా మాట్లాడతారు ఆయనతో. నువ్వు ఒక సన్యాసివి, ఇంత యంగ్ వయసులో ఉన్నావు నువ్వు. ఆ, ఎలా నీ సన్యాసత్వాన్ని నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు? ఇంత యంగ్ ఏజ్లో అంత ఈజీ కాదు. చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నావు నువ్వు. ఆ, సో అందుకనే నా మాట విను, నువ్వు వేదాంతం చదువు, పండితుడవ్వు, అప్పుడే నీ సన్యాసత్వాన్ని నువ్వు మెయింటైన్ చేస్తావు. ఆ విధంగాని తను అలా మాట్లాడుతుంటే అప్పుడు గోపీనాథాచార్య అంటారు, ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు మీకు తెలుసా అనేది. దెన్ ఆయన ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చెప్తారనమాట, అది ఇది అని చెప్పి. అయితే గోపీనాథాచార్య అంటారు, ఏమంటారంటే నీ ఆర్గ్యుమెంట్ల ద్వారా మనం భగవంతుని తెలుసుకోలేము. ఎప్పుడైతే భగవంతుడి కృప నీకు దక్కుతుందో ఆ రోజే నువ్వు భగవంతుడిని తెలుసుకుంటావు. ఈ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పారనమాట. సో దట్ వెరీ నైస్లీ క్లారిఫైస్ ద పాయింట్ దట్ ఎప్పుడైతే భగవంతుడు తలుచుకుంటారో
మనం ఆయన్ని తెలుసుకోవాలని అప్పుడే మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ భక్తి అనేది ఇది మెకానికల్ ప్రాసెస్తో వచ్చే అవుట్పుట్ కాదు. ఇది చేయండి మీకు అది దక్కుతుంది, ఇది మెకానికల్ ప్రాసెస్ కాదు. రైట్. సో ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో, నిజాయితీతో వాళ్ళు భగవంతుడి సేవ, భగవంతుడి భక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారో, ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి భగవంతుడు ప్రతిస్పందిస్తారనమాట. ఓకే. సో ఆ విధంగా ఆ, భగవంతుణ్ణి ఆ, ఎవరైతే ఈ విషయం తెలుసుకున్నారో, భగవంతుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు సర్వవిద్, అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? భజతీమాం. అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడి భజన చేస్తాడు, అంటే భక్తి చేస్తాడు. ఎలా చేస్తాడు? సర్వభావేన భారత అని చెప్పారు ఈ శ్లోకంలో. పూర్తి హృదయంతో, ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేకుండా, రిజర్వేషన్స్ లేకుండా. ఎప్పుడెప్పుడు మనం కూడా రిజర్వేషన్స్ ఉంచుకుంటాం. ఉం. ఇది మాత్రం నేను ఇక్కడ భక్తితో ఉంటాను, ఈ ఏరియా మాత్రం వదిలేయండి, దీని గురించి ఎక్కువగా మాట్లాడి, ఇది నా పర్సనల్ ఏరియా. ఇందులో కృష్ణుడికి లింక్ లేకపోయినా కానీ ఐ డోంట్ వాంట్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ఏరియా. సో ఆ విధంగా అందరూ ఎప్పుడెప్పుడు కొన్ని రిజర్వేషన్స్ ఉంచుకుంటారన్నమాట. బట్ ఉన్నతమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. ఇప్పుడు శిల ప్రభుపాదుల వారే ఉన్నారు, రైట్. సో వెన్ హీ వెంట్, వెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కుకింగ్ చేశారు, క్లీనింగ్ చేశారు, అన్నీ చేయడానికి రెడీగా ఉన్నారు. రిజర్వేషన్స్ లే ప్రభుజీ, నేను సీనియర్ సిటిజన్ ప్రభుజీ, నాకు ఇవ్వకండి, అదే వేరే వాళ్ళకి ఇచ్చేయండి. బట్ ప్రభుపాద్ కూడా సీనియర్ సిటిజనే, అట్ ద ఏజ్ ఆఫ్ 70. హీ ఈజ్ నాట్ అ యంగ్ మ్యాన్, బట్ దెన్ హీ వాస్ కుకింగ్ ఫర్ ద హిప్పీస్. ఆ హిప్పీస్కి అన్నం వండి పెట్టి తినిపించారు, ప్లేట్లు కడిగేవారు. ఆ, వాళ్ళు ఎవరైనా వచ్చి బై మిస్టేక్ అడిగితేనే హెల్ప్ తీసుకునేవారు. అడిగితే అది కూడా, స్వామీజీ మీకేమైనా హెల్ప్ కావాలన్నా అంటే, సరే, లేకపోతే ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు. ఈ హ్యాడ్ నో రిజర్వేషన్స్ టు సర్వ్ కృష్ణ. పర్సనల్ కంఫర్ట్ పక్కన పెట్టేశారు, ప్రాణాలకు తెగించి తను అక్కడికి వెళ్ళారనమాట. సో అదేవిధంగా అఫ్ కోర్స్ మనం అంతటి త్యాగం చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. ఆ, మన మైండ్తోనే మనం చాలా స్ట్రగుల్ అవుతున్నాం, టు బి హానెస్ట్. సో కనీసము ఈ ఒక్క త్యాగం మనం చేయాలి. ఏంటంటే మనసు చెప్పింది దయచేసి మనం వినకూడదు. ఓకే. మనసులో ఉండేటటువంటి ఆ భౌతిక కోరికలు, ఆ, ఇంకా ఇంద్రియ తృప్తి చేయాలనేటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ, అవన్నీ కూడా మనము నిర్లక్ష్యం చేయాలి. అది చేసి ఆ, భగవంతుడి సేవ మీద మనము ధ్యాస పెంచుకోవాలి. రిజర్వేషన్స్ ఉంచుకోకూడదు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ యాక్చువల్ ఇన్ డివోషనల్ సర్వీస్. యూ షుడ్ బి రెడీ. సో ఏదైనా సేవ వచ్చింది, వినో కొంచెం డిఫికల్ట్ ఇది, ఇంత చాలా తలనొప్పి ఉంటుంది, ఈయన కాల్ చేసి మాట్లాడి ఆయన అప్డేట్ తీసుకోవాలి. లెట్స్ వెన్ యూర్ ఆర్గనైజింగ్ సమ్ యాత్ర ఆర్ సంథింగ్, 50 మంది ఉన్నారు, అందరు బుకింగ్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ సేవ, చాలా బ్యాండ్ విడ్త్ పోతుంది. అందరినీ ఒకే రకంగా, అందరూ ఒకే అండర్స్టాండింగ్లో ఉండరు, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తారు, దెన్ యూ హ్యావ్ టు కరెక్ట్, అండ్ దెన్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. బట్ దెన్ రియల్లీ చాలా చాలా నిజాయితీతో గల డివోటీ ఇటువంటి సేవని తీసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. తీసుకొని వాళ్ళు కష్టపడి దాన్ని కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే ఇది కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చేస్తున్నాం మనం. ఆ, ఇది ఏదో ఆ, ఇది చేస్తే నాకు పేరు వచ్చేస్తుంది, లేకపోతే ఇది చేస్తే నేను గొప్పవాడిని అవుతాను, అది కాదు. ఇక్కడ కృష్ణుడికి సంతృప్తి కలుగుతుంది ఒకవేళ నేను ఈ సేవ చేస్తే. సో ఆ భావంతో సర్వవిద్ భజతీమాం సర్వభావేన భారత. ఆ విధంగా అటువంటి వ్యక్తి పూర్తి హృదయంతో సర్వభావేన తను భగవంతుడి భజనలో నియుక్తుడవుతాడు. సో ఎవరా వ్యక్తి? యోమాం ఏవం అసమ్మూఢో. సో యోమాం ఏవం అసమ్మూఢో అంటే, అసమ్మూఢో అంటే ఎటువంటి డౌట్ లేకుండా, రైట్. సో మనకి భగవంతుడి యొక్క ఉన్నతమైన స్థానము, భగవద్ధామము, మనకి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి జ్ఞానము, పుస్తకాలు, ఇవన్నింటి మీద మనకు ఎప్పుడు కూడా డౌట్ ఉండకూడదు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నో. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం అనేది ఇది మన బుద్ధితో పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి విషయం కాదు. అండ్ మనకి తెలుసు మన బుద్ధి ఎంత అనేది, అది అందరూ ఒప్పుకుంటారు. ఎస్ సార్. సో ఇంత బుద్ధి ఉన్నప్పుడు బెస్ట్ ఈస్ టు రిలై ఆన్ వాట్ కృష్ణ సేస్. భగవంతుడు చెప్పారు,
వ్యాస మహర్షి రూపంలో వచ్చి ఆయనకు మనకు శాస్త్ర జ్ఞానం ఇచ్చారు. ఇంకా ఉన్నతమైన శుద్ధ భక్తులు కూడా మనకి జ్ఞానాన్ని సరళంగా మనకి చాలా సింప్లిఫై చేసి అందించారు. ఆ జ్ఞానాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కళ్ళు మూసుకొని స్వీకరిస్తే కూడా వీ విల్ నాట్ బీ ఇన్ లాస్. ఆల్దో మనం అందరికీ ఎంకరేజ్ చేస్తాము మంచిగా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, నో డౌట్. కానీ ఒక ఆచార్యులు చెప్తారన్నమాట, భక్తి మార్గం ఎలాంటిదంటే అందులో మీరు కళ్ళు మూసుకొని పరిగెత్తినా కానీ మీకు ఎటువంటి హాని కలగదు. నా జనరల్గా ఈ లోకంలో మీరు కళ్ళు మూసుకొని పరిగెడితే మీరు నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉంటారు, అవునా కదా? మీరు ఎంత మంచి రోడ్డు మీద ఉన్నా, ఐ మీన్ ద వే యూ విల్ స్లిప్ డౌన్ విల్ బి వెరీ డేంజరస్. బట్ భక్తి మార్గంలో కళ్ళు మూసుకొని మీరు ముందుకు వెళ్ళినా కానీ యూ విల్ నాట్ బీన్ లాస్. అంత ఉన్నతమైనటువంటి ఆ, మార్గం అన్నమాట. సో ఆ విధంగా యోమాం ఏవం అసమ్మూఢో, ఎటువంటి డౌట్ లేకుండా భగవంతుడి మీద, భగవంతుడు ఇచ్చిన ఉపదేశం మీద పూర్తి హృదయంతో సర్వభావేన, అటువంటి వ్యక్తి సర్వజ్ఞుడు, అన్ని తెలిసినవాడు, ఎందుకంటే తను కృష్ణుడు తెలుసుకున్నాడు. సో మనకి శాస్త్రాలలో ఒక విషయం వస్తుంది, యస్మిన్ విజ్ఞాతే సర్వమేదం విజ్ఞంతుం భవంతి అని. అంటే ఎవరిని తెలుసుకుంటే, భగవంతుణ్ణి తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టు లెక్క అని చెప్తారు. ఇంకేమంటారు దీనికి కాంట్రరీగా, ఒకవేళ అంతా తెలుసుకున్న భగవంతుడిని తెలుసుకోకపోతే ఏది తెలియనట్టు లెక్క అని చెప్పారు. సో అంతా తెలుసుకున్న భగవంతుడిని తెలుసుకోకపోతే అంటే ఇది మన 21st సెంచరీ బ్యాచ్ అనమాట, మనోళ్ళే. సో వాళ్ళకి అంతా తెలుసు, న్యూస్ గురించి తెలుసు, నెక్స్ట్ రష్యా, ఆ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో ఏం నడుస్తుంది, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం నడుస్తుంది. జస్ట్ ఈ మధ్య ఒరాకెల్ 30,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేసింది, యూనో. అండ్ ఒక డివోటీ ఉన్నారనమాట, ఆయన ఆయన కూడా లే ఆఫ్ అయిపోయాడు. ఈజ్ ఇన్ బెంగళూరు అండ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. అండ్ దెన్ హీ గాట్ అ లే ఆఫ్ ఫ్రమ్ ఒరాకల్. అండ్ ఒరాకల్ కంపెనీ ఇలా ఇంత పెద్ద లెవెల్ ఎప్పుడు చేయదు యాక్చువల్గా. సీ హౌ అన్ప్రెడిక్టబుల్ మెటీరియల్ వరల్డ్ ఇస్. He just reached out to me with the resume and etc. So I'm trying to help him. But the point is, మెటీరియల్ వరల్డ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్ కదా. ఇక్కడ జాబ్ పర్మనెంట్ కాదు, హెల్త్ పర్మనెంట్ కాదు, రిలేషన్ పర్మనెంట్ కాదు. సో దేర్ ఫోర్ ఇవన్నీ చూసి మనకు ఈ దుఃఖాలయం అశాశ్వతమైన విషయం మీద పూర్తి శ్రద్ధ కలగాలి. మీరు డైరెక్ట్గా నమ్మితే మంచిది, భగవంతుడు నమ్మించారనుకోండి మిమ్మల్ని, అప్పుడు చాలా చాలా కష్టపడతారు. అంటే అందుకనే బెస్ట్ మనం డైరెక్ట్గా స్వీకరిస్తే బెస్ట్. ఆయన మనల్ని ఫోర్స్ చేశారనుకోండి నమ్మించడానికి, దెన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ సర్జరీ. సర్జరీ చేసి ఏమవుతుంది, రోగం అయితే నయం అవుతుంది కానీ పెయిన్ అవుతుంది. సో అందుకని బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు, ఆ సర్జరీ పరిస్థితి రానివ్వడు, ప్రికాషన్స్ తీసుకొనే తను ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకొని ఆ రోగం రానివ్వకుండా ఉంటాడు. దట్ ఈస్ బెస్ట్. చేద్దాము, తర్వాత చూద్దాము, సర్జరీ అయితే అయింది అని అనుకుంటే దెన్ ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్, రైట్? సో అందుకనే ఇట్ ఈస్ బెస్ట్ దట్ వీ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ అహెడ్. ఎందుకంటే అన్నీది కూడా అనుభవంతో స్వీకరించాలని రూల్ ఏం లేదు. అందుకనే శబ్ద ప్రమాణ అనే విషయం కూడా ఉంటుంది. కేవలం వినడం ద్వారా కూడా మనము జ్ఞానాన్ని పొందొచ్చు, స్వీకరించవచ్చు. సో ఆ విధంగా చేయొచ్చు అనమాట. సో అటువంటి భక్తుడు ఆ, సర్వభావమైన భరత. ఇంకోటి, ఆ, భక్తి మార్గంలో కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యాక్టివిటీస్. ఎందుకంటే కేవలం యాక్టివిటీస్, మెకానికల్ యాక్టివిటీస్ చేస్తే భగవంతుడు దక్కరు. అందుకనే సర్వభావేన అన్నారు. నిజంగా మీ భావాలను అందులో పెట్టాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఉం? భగవంతుడు అన్నారు ఈ గీతా రహస్యాన్ని తెలుసుకోవాలి అని అంటే 4th చాప్టర్లో చెప్తారు కృష్ణుడు, అర్జున నువ్వు తెలుసుకోవచ్చు ఈ గీతా రహస్యాన్ని. ఎందుకు తెలుసుకోవచ్చు? ఎందుకంటే నువ్వు భక్తోసిమే సఖా చేతి, నువ్వు నా భక్తుడవి, నా మిత్రుడవి. దాని అంటే అర్థం ఏంటంటే అర్జునుడికి భగవంతుడి పట్ల భక్తి భావము, మైత్రి భావం ఉంది. తనకి ఆ, డౌటు లేదు, ద్వేషము లేదు. నువ్వు నిజంగానే గొప్పవాడివా, ఆ, ఇంత మాకు కష్టాలు జరుగుతున్నప్పుడు కూడా నువ్వు మాతో పాటే ఉన్నావు, ఫిజికల్గా ఉన్నావు, ఏం చేసావు నువ్వు, ఒక్కసారి కూడా తన మైండ్లో డౌట్ రాలేదు అలా. ఎప్పుడెప్పుడు మనకు డౌట్ వస్తుంది, మనం వ్యక్తం చెయ్యము, ఫీల్ అవుతారు, అవునా కాదా? కానీ అర్జునుడికి ఆ డౌట్ కూడా రాలేదు, బికాస్ ఈస్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ కృష్ణుడు నా శ్రేయోభిలాషి, ఆయన చేసేదంతా కూడా నా మేలు కోసమే. ఆ విధంగా అంత కాన్ఫిడెన్స్ తన దగ్గర ఉండింది. అందుకనే ఎప్పుడైతే భగవంతుడు ఈ ధరాతలాన్ని వదిలేసి వెళ్ళిపోయారో, ఆ, అర్జునుడు
భగవంతుడి యొక్క రాణులు ఎవరైతే ఉన్నారో 16,100 మంది రాణులు, మిగతా వాళ్ళందరూ కూడా 108, వాళ్ళందరినీ కూడా ఆ, ద్వారకా నుండి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు కాపలా ఈయనే కాయాలి కదా. దారుకు అనేది తీసుకొస్తుంటే మధ్యలో అడవిలో కొంతమంది, ఆ, అడవిలో ఉండేటటువంటి కొంతమంది మామూలు రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిలను, ఈ రాణులను అందరినీ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించారు. అర్జునుడికి ఛాలెంజ్ చేశారు. సో అర్జునుడికి వీళ్ళందరూ చీమలు లాంటి వారు, ఇలా నలిపేయచ్చు, ఇది పెద్ద విషయం కాదు. ఆయన గొప్ప గొప్ప శత్రువులను ఓడించారు, వీళ్ళు ఊర్లలో ఉండేది మామూలు రౌడీలు అనమాట, పెద్ద విషయం కాదు. కానీ ఏం జరిగింది అక్కడ? అర్జునుడు వాళ్ళతో కూడా ఓడిపోయాడు. ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్. అదే గాంధీవం ఉంది, అదే ధనుర్ధరుడు అర్జునుడు, అంతా అదే ఉంది. తను అనుకుంటున్నాను నేను ఇలా ఓడిపోయాను, అది కూడా ఒక మంచి శత్రువుడు ఓడించారంటే నేను అర్థం చేసుకోవచ్చు. ఊర్లో ఉండే మామూలి కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు ఓడించారా? అది కూడా నేను ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను? కృష్ణుడి యొక్క భార్యలను. వీళ్ళేదో మామూలు వాళ్ళు కూడా కాదు, కానీ నేను ఓడిపోయానని. సో ఆ విధంగా అర్జునుడు, తను ఒక మంచి రియలైజేషన్ వచ్చింది తనకి. అంటే ఇన్ని రోజులు నేను గెలిచింది నా శక్తి వల్ల కాదు, కృష్ణుడు ఉన్నందువల్ల. ఇవాళ కృష్ణుడు నాతో పాటు లేడు, నేను ఓడిపోయాను అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రిలేషన్ ఆయనకి, ఆ రియలైజేషన్ తనకి కలిగిందనమాట. ఉమ్. సో ఆ విధంగా తను మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వస్తారు. ఆ, ఆ యుధిష్ఠిర్ మహారాజ్కి చెప్తారనమాట, ఈ విధంగా నేను ద్వారకాకి వెళ్ళాను, ఇంకా భగవంతుడిక ఇక్కడ మన మధ్యలో లేరు, ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఉద్ధవుడికి ఆఖరి సందేశాన్ని, ఉపదేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయారని చెప్తారు. సో అప్పుడు అది చెప్తూ చెప్తూ ఆమ్, అర్జునుడు ఒక, అంటే ఒక చిన్న పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా ఏడవడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ సచ్ అ సర్ప్రైజింగ్ థింగ్, రైట్? ఒక క్షత్రియుడు జనరల్గా అలా ఏడవరు ఎప్పుడు కూడా. అండ్ ఒకసారి కృష్ణుడి సమక్షంలో కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏడ్చారు, అవునా కాదు? అశ్రుపూర్ణాకులే క్షణం, అక్కడ ఏడ్చారు. ఇంకా అక్కడ మ్యాటర్ సెటిల్ అయింది, పర్వాలేదు. దాని తర్వాత ఇప్పుడు కృష్ణుడు లేరు, ఆ, కేవలం ఆ కృష్ణుడు లేరు అనే విషయాన్ని తలుచుకుని తను ఏడుస్తున్నాడు అనమాట. సో వాట్ అ వండర్ఫుల్ విరహాన్ని తను అనుభవిస్తున్నారు. సో మనకి కూడా అలాంటి ఒక విరహం కలగాలి. ఎస్ ఆర్ నో? అఫ్ కోర్స్ మనకి కృష్ణుడు యాక్సెసిబుల్గా ఉన్నారు. సో మన డెఫినేషన్లో కృష్ణుడు లేరు అనే దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం కృష్ణుడిని మర్చిపోతామో అప్పుడు కృష్ణుడు లేనట్టు లెక్క, అవునా కదా? కృష్ణుడు లేనట్టు అని అంటే మన సంపర్కంలో లేనట్టు. కృష్ణుడితో సంపర్కం మనకి ఎలా కలుస్తుంది అని అంటే, మనం ఆయనను స్మరిస్తే, ఆయన నామాలు జపిస్తే. కానీ ఎప్పుడెప్పుడు ఆయన్ని మర్చిపోయి మనం ఎన్నో విషయాలలో చిక్కిపోతాం అనమాట. విద్యుక్త ధర్మాలు కాకున్నా కానీ, విద్యుక్త ధర్మాలు చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ ధర్మ. కానీ ఎప్పుడెప్పుడు వేరే అనవసరమైన విషయాలు తీసుకొని, వాళ్ళు అలా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నేను అనుకున్న ప్రకారం నడవట్లేరు, ఇది అది అది, ఇవెన్నో విషయాలు ఇందులో మునిగిపోయి టెన్షన్స్ తీసుకుంటున్నాం. సో ఆ టెన్షన్ తీసుకున్నటువంటి సమయం అంతా కూడా వృధా అయిపోతుంది మనకి, ఎందుకంటే మనం కృష్ణుడిని తలుచుకోలేకపోతున్నాం ఆ టైంలో. సో ఎంత పెద్ద సమయం వృధా అయినట్టు లెక్క చూడండి ఒకసారి. సో అది చేస్తే నయమా, లేకపోతే జస్ట్ కీప్ రిమెంబరింగ్ కృష్ణ, కృష్ణుడికి తెలుసు మీ పరిస్థితి ఏంటో, సో హీ విల్ డూ ద బెస్ట్ ఫర్ యూ. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ థింకింగ్ టూ మచ్ అబౌట్ ద ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మేము ఉన్నాం, అందరు పెద్ద పెద్ద లోన్లు తీసుకొని కూర్చొని ఉన్నారు ఇక్కడ, నాకు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా జాబ్ పోవచ్చు, ఎస్ ఆర్ నో? బట్ దాని గురించి టెన్షన్ తీసుకుని జాబ్ పోతే ఏమవుతుంది, ఇదైతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దాట్, రైట్? యూ కీప్ రిమెంబరింగ్, కీప్ సర్వింగ్ కృష్ణ, అండ్ భగవంతుడు బెస్ట్ అరేంజ్మెంట్ మీకోసం చేస్తారు. సో దాట్ అండర్స్టాండింగ్ వి షుడ్ హ్యావ్. సో అర్జునుడు అలా ఏడ్చారనమాట. సో దాని తర్వాత తనకు తానే సాంత్వన కలిగించుకున్నాడు. ఈసారి కృష్ణుడు లేరు అక్కడ వచ్చి చెప్పడానికి. ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన విషయం. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ థింగ్ అండ్ ఐ లైక్ దిస్ పాస్ట్ టైం వెరీ మచ్. ఎందుకంటే ఆ, చిన్నప్పుడు ఏదైనా జరిగి, స్కూల్లో ఏదో జరిగింది, ట్యూషన్లో ఏదో జరిగింది, ఏడుస్తే అక్కడ డాడీ వచ్చి
ఎప్పుడైతే సాంత్వన కలిగిస్తారో, కేవలమైన వచ్చి ఏం పర్వాలేదు అంటేనే ఎంత హ్యాపీనెస్ వచ్చేది మనకి, మనందరికీ తెలుసు. చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ మనందరికీ ఉంది. డాడీయే కాదు, మమ్మీ కూడా. ఎస్పెషలీ డాడీ ఎప్పుడైతే వచ్చి ప్రొటెక్షన్ ఇస్తారో, యూ ఫీల్ సో హ్యాపీ అండ్ యూ ఫర్గెట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. అవునా? ఆ విధంగా. సో అదేవిధంగా అర్జునుడు ఆ సమయంలో భగవంతుడు చెప్పిన భగవద్గీతని గుర్తుపెట్టుకున్నాడు. ఈ గుర్తించాడు, ఇది భాగవతంలో వస్తుంది ఈ శ్లోకం. దట్ అర్జున రీకలెక్టెడ్, తను మళ్ళీ స్మరించాడు కృష్ణుడు నాకు యుద్ధ భూమిలో ఏమేం చెప్పారనేది. దేహునస్మిన్ యథా దేహే దుఃఖాలయం అశాశ్వతం, అన్ని శ్లోకాలు తను గుర్తుపెట్టుకున్నాడు అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోగానే వెంటనే తను స్టేబుల్ అయిపోయాడు. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ భగవద్గీత. అండ్ ఇది ఎందుకు నేను ఎంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే, నాకు ప్రత్యేకంగా నా జీవితంలో ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో, ఇంకా వస్తూ ఉంటాయి కూడా. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ ఐ విల్ నాట్ బి డిస్టర్బ్డ్. ఐ మే బి డిస్టర్బ్డ్, బట్ ఐ డోంట్ వాంట్ టు రిమైన్ డిస్టర్బ్డ్. అయితే నాకు కలత చెందొచ్చు, కానీ కలతలోనే మునిగి ఉండకూడదు. దట్ ఈస్ అ పాయింట్. సో కలత చెందే పరిస్థితులు వస్తే మన కలత కూడా చెందొచ్చు, అరే యార్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. బట్ ఇమ్మీడియట్లీ స్టెబిలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ రిమెంబరింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడే మీకు ఆ ఇన్స్ట్రక్షన్ చెప్పినట్టు ఒకవేళ మీరు అలా గుర్తుపెట్టుకోగలిగితే ఎంతటి సౌభాగ్యం. దట్స్ ఇట్, దట్ ఈస్ ద బెస్ట్ కనెక్షన్ విత్ కృష్ణ. అండ్ దెన్ ఇమీడియట్లీ బికమ్ స్టెబిలైజ్. Just imagine if you're crying for some silly reason and then Krishna says, Asochananvashocastvam ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. అది చూసి అనుకోవాలరే, కృష్ణుడు నన్ను తిడుతున్నారు ఏంటి శ్రీనివాసు, ఆ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, క్లాస్లో పెద్ద పెద్ద విషయాలు చెప్తావు, ఆ? కానీ ఈ చిన్న విషయం తీసుకొని నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావా? బుద్ధి కలిగిన వాడెప్పుడు కూడా ఏ దాని గురించి కూడా టెన్షన్ తీసుకోడు, ఏడవడు అని కృష్ణుడు 2.11లో చెప్పారు. కేవలం ఆ 2.11 గుర్తుపెట్టుకుంటే కూడా మన జీవితం సార్థకమైపోతుంది. దిస్ ఈస్ ద పర్సనల్ కనెక్షన్ వీ నీడ్ టు హ్యావ్ విత్ కృష్ణ. ఎప్పటిదాకా ఇది మనం డెవలప్ చేయమో అప్పటిదాకా మన భక్తి లైట్గానే ఉంటుంది, డ్రైగానే ఉంటుంది. చాలామందికి భక్తి అంటే పొద్దున జపం ఫినిష్ చేసేయాలి, రీడింగ్ చేసేయాలి, ఇది మొత్తం సాధన షీట్ ఫిల్ చేసేయాలి. ఓకే, వెరీ గుడ్. బట్ ఆర్ వి గెటింగ్ డీప్? అంటే మనం నిజంగా లోతులో వెళ్ళి కృష్ణుడితో పర్సనల్ కనెక్షన్ కలుగుతుందా లేదా? అది కలగకపోతే ఈ సాధన షీట్లన్నీ ఏ గ్రేడ్లు ఉంటాయి అంతే, కృష్ణుడు దొరకరు, టు బి వెరీ హానెస్ట్. సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే పదే పదే ఈ క్లాస్లో రిపీట్ చేస్తామన్నమాట. డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్. ద ప్రాసెస్ ఇస్ మెంట్ టు హెల్ప్ యూ టు బికమ్ క్లోజర్ టు కృష్ణ. సౌత్ ఇండియన్ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో శ్రీరంగంలో చైతన్య మహాప్రభులో కలిశారు, తన దగ్గర సాధన షీటు లేదు, తన దగ్గర ఏం మానిటరింగ్ సిస్టమ్ లేదు, తనకు భగవద్గీతలో ఒక శ్లోకం కూడా రాదు. బట్ మహాప్రభుల వారు కృష్ణుడే స్వయంగా ఏమన్నారు, నువ్వు పర్ఫెక్ట్ భక్తుడు అన్నావు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడి పార్థసారథి రూపాన్ని చూశాడో తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఇదొక్కటి చాలండి. ఎందుకు వచ్చాయి కళ్ళల్లో నుంచి? ఈజీ ఈజీ సమ్ ఇమోషనల్ ఫెల్లో, బుద్ధి లేని వేళ ఇమోషనలా? కాదు, తను మంచి ఫిలాసాఫికల్ పాయింట్ చెప్పారు. అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడు అయినటువంటి ఆ పూర్ణపురుషోత్తమ భగవానుడు ఈ విధంగా రథసారథి సేవ తీసుకున్నాడా, డ్రైవర్ అయ్యాడా? జస్ట్ ఈ లోకంలో కూడా ఓలా ఊబర్ డ్రైవర్ అంటే చాలా తక్కువగా చూస్తారు. ఆ, తల్లిదండ్రులు కూడా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు చాలా డ్రైవరా అని అంటారు. ఎందుకంటే సామాజికంగా తక్కువ చూస్తారు. భక్తిపరంగా ఎవరు తక్కువ ఎక్కువ కాదు, కానీ సామాజికంగా వాచ్మెన్ని తక్కువ చూస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వామ్మ చాలా బాగుంది, మా అమ్మాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వాలి అంటే ఒక మంచి పొజిషన్ ఉంటే పీపుల్ అప్రిషియేట్ దాట్. కానీ అటువంటి డ్రైవర్ పొజిషన్ని తను తీసుకున్నారు. అది చూసి తను ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంతటి అద్భుతమైన ఎమోషన్ కలిగింది. ఆ, ఇటువంటి ఎమోషన్ కఠినమైన హృదయం అంటే రాదు. అందుకని మన హృదయాన్ని మనం మృదువుగా మార్చుకోవాలి. ఐ డి నాట్ ప్లాన్ టు స్పీక్ ఆల్ దీస్ థింగ్స్, బట్ అల్టిమేట్లీ సర్వభావేన అనే పదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దాట్స్ ఇట్. ఎందుకంటే భావం లేకపోతే మన భక్తి వేస్ట్. సర్వభావేన అంటే మన ఫస్ట్ ఏమంటారు కదా, ఇప్పుడు రీసెంట్గా నేను గౌరాంగ్కి సీడ్స్ పెట్టి ప్లాంట్స్ ఎలా చేస్తారు అని నేర్పించడానికి ఇలా చిన్నది తీసుకొని అందులో మట్టి పెట్టి వాడి చేత్తో సీడ్స్ పెట్టి రోజు నీళ్లు పోయిస్తున్నాను అనమాట. వి జస్ట్ టీచింగ్ హిమ్ హౌ ఇట్ గ్రోస్. అది చేయడానికి ఫస్ట్ మట్టిని మంచిగా కొంచెం సాఫ్ట్ చేయాలి.
బికాజ్ బయట నుంచి గడ్డ దొరికింది ఇంత మట్టి, మీరు అలాగే పెట్టారనుకో ఇట్ విల్ నాట్ వర్క్. అది కొంచెం సాఫ్ట్ చేసి దెన్ లిటిల్ బిట్ వాటర్ అండ్ దెన్ యూ కెన్ పుట్, అప్పుడు అక్కడ మొలుస్తుంది. అవునా కదా? అదేవిధంగా కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ మన హృదయంలో ఉద్భవించాలి, ఉదయించాలి అని అంటే మన హృదయాన్ని మనం మృదువు చేసుకోవాలి. హృదయాన్ని మృదువు చేసుకోవడం అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన అహంకారాన్ని తగ్గించుకోవాలి. అహంకారం ఉంటేనే హృదయం కఠినంగా ఉంటుంది. నేనెందుకు చెప్పాలి వాడికి సారీ, నేనేం తప్పు చేశాను, నా తప్పులు నువ్వు చెప్తావా, ఇటువంటి ఒక ఫీలింగ్ ఎవరికైతే వస్తుందో. సో సమ్ టైమ్స్ బీయింగ్ డివోటీస్ ఆల్సో ఎప్పుడెప్పుడు ఇలా ప్రవర్తిస్తాం మనం, వేరే వాళ్ళ మీద కోపం చూపించడము, అకస్మాత్తుగా సిచ్యువేషన్లోకి వచ్చేసి ఇమోషనల్ అయిపోయి కఠినంగా మాట్లాడడము, ఇంకా చాలా ఇంకోటి ఏమంటారు, బీయింగ్ వెరీ క్రిటికల్. క్రిటికల్ అంటే కొంతమందిని మనము చాలా డీప్గా పరిశీలించి వాళ్ళ మీద మనకు శ్రద్ధ కలగదు అంత ఈజీగా. వీడ నాకైతే నమ్మకం లేదు, వీడు కంటి వాళ్ళు ఎందుకు, నాకైతే డౌట్ ఉంది, వీడు భక్తి కూడా చేస్తున్నాడా లేదని డౌటే. ఎప్పుడెప్పుడు కొంతమంది గురించి అలాంటి ఒపీనియన్స్ కూడా ఫామ్ అయిపోతాయి అన్నమాట. రైట్. సో ఆ విధంగా ఏం జరుగుతుందంటే మనం వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి రెడీగా ఉండం అన్నమాట. రైట్. సో అసలు ఈ వైష్ణవుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? అందరిలో మంచి చూడడం. దిస్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ ఆబ్వియస్లీ. మీకు నచ్చిన వాళ్ళల్లో మీరు మంచి చూడొచ్చు, సూపర్ ఉంటుంది, అది పర్వాలేదు. ఎక్కడైతే నచ్చని వాళ్ళు దొరుకుతారో వాళ్ళలో మంచి చూసి మెచ్చుకోవాలి అని అంటే దాట్ విల్ టేక్ ద రియల్ టెస్ట్ ఆఫ్ తృణాదపి సునీచేన. రైట్. సో ఎనీవే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము భావంతో ముందుకెళ్ళాలి. ఇది భావం అంటే ఏదో మీకు ట్రైనింగ్ దొరకదండి బయట పీపీటీలు పెట్టి ట్రైనింగ్ ఇచ్చేది, భావాన్ని ఎలా పెంపొందించుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ బై యువర్ సెల్ఫ్. యూ గో అండ్ టాక్ టు కృష్ణ, హీఈస్ అవైలబుల్, చాంట్ హిస్ నేమ్, క్రై ఫర్ కృష్ణ, యూ విల్ బికమ్ క్లోజర్ టు కృష్ణ. లోకం మిమ్మల్ని పిచ్చివాళ్ళు అనొచ్చు, నో ప్రాబ్లం. మా ఇంట్లో కూడా మా మమ్మీ డాడీ ఎప్పుడు అంటూ ఉంటారు నన్ను, వీడికి ఏం పిచ్చి పట్టిందో, హాఫ్ అన్ అవర్ నుంచి ఆల్టర్ దగ్గర ఉన్నాడు, ఏమేమో అంటున్నాడు, కింద కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు. సో ఇట్స్ ఓకే, బట్ దెన్ యూ నో వాట్ యూఆర్ డూయింగ్, ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ కృష్ణ. సో బీ దాట్ డివోటీ అండ్ రిమెంబర్ దట్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. శ్రీరంగంలో సౌత్ ఇండియన్ బ్రాహ్మణుడు, ఎంత మంచి ఎమోషనల్ కలెక్షన్. ఆఫ్ కోర్స్ మన మన భక్తి, అందుకేనే మేము ఏం చేస్తామంటే రెండు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు. ఒకటి ఓన్లీ ఎమోషనల్ భక్తి, అబ్బా బాబా కృష్ణుడు అంటే మాకు ఎంత అంటే ప్రభుజీ నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, మీ సాధన షీట్ చూపించండి, నేను ఒక రౌండ్ కూడా చేయట్లేదు. సో దిస్ ఇస్ నోన్ ఇస్ ఇమోషనల్ భక్తి, టోటలీ ఇమోషనల్. ఇటువంటి వాళ్ళు ఎక్కువ రోజు టికాయించరు. ఇంకోటి హీఈస్ అ స్ట్రిక్ట్ డివోటీ, సాధన షీట్, భాగవతం శ్లోకాస్, ఈ శ్లోక ఆ శ్లోక అన్ని తెలుసు, పొద్దున్న 3:30కి లేస్తాను తెలుసా, నేను నా సంగతి తెలుసా మీకు. కానీ కృష్ణుడితో భావం ఉందా, కనెక్ట్ అవుతుందా, అది లేదు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కాకుండా మనకి బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలి. అదేంటది? మంచి భావముతో ఇంకా మంచి స్టాండర్డ్ సాధనతో, అప్పుడు ఏమవుతుంది, బండి సరిగ్గా నడుస్తుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో లాస్ట్ శ్లోకం ఇంకోటి మిగిలింది, అండ్ అట్ ద సేమ్ టైం సమ్మరీ కూడా మిగిలింది. నెక్స్ట్ క్లాస్లో అంటే పై వచ్చే వారం వీ విల్ డూ, ఇంకా పై వచ్చే వారం వీ విల్ ఆల్సో హ్యావ్ ద టెస్ట్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.